ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం పతనమైంది అని బీపీఎల్ పౌరులపై క్రూర దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి వంగవీటి నరేంద్ర గారు వాళ్ళ న్యాయవాది డాక్టర్ బాల ప్రధాని గారికి, రాష్ట్రపతి గారికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, మానవ హక్కుల కమిషన్కి, గవర్నర్కి, హైకోర్టుకి ఫిర్యాదును ఒక లేఖలో పొందుపరిచి పంపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ పాలన పూర్తిగా కూలిపోయిందని, పోలీస్ శాఖను రాజకీయ అధికారుల చేతిలో ఓ అప్రజాస్వామిక సాధనంగా మారుస్తూ నిర్దోషులు, ముఖ్యంగా పేద ప్రజలు, బీపీఎల్ వర్గాలు అక్రమ కేసులలో ఇరుక్కుపోతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ఘోర అవమానం అంటూ వాళ్ళ లేఖలో అయితే మెన్షన్ చేశారు. రాష్ట్రంలోని క్రూరమైన పోలీస్ దౌర్జన్యాలు, రాజకీయ ప్రేరిత అరెస్టులు, న్యాయ వ్యవస్థ మీద ఒత్తిళ్లు, బీపీఎల్ వర్గాలపై ఫేక్ ఎన్డీపీఎస్ కేసుల పెట్టడం, వీటన్నింటినీ వాళ్ళు ఆ లేఖలో వివరించారు. అండ్ అత్యవసరంగా విచారణ చేయాల్సిన అంశాలంటూ కొన్ని డిమాండ్స్ను కూడా వాళ్ళు ఆ సంస్థల ముందు, ఆ వ్యక్తుల ముందు ఉంచారు. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలి. తెనాలి ఘటన సహా పోలీస్ దాడులపై హై లెవెల్ విచారణ చేయాలి. బీపీఎల్ పౌరులపై నకిలీ కేసుల విచారణ కోసం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రత్యేక బృందాలు పంపాలి. రాష్ట్రపతి, గవర్నర్, హైకోర్టు స్వయంచాలకంగా జోక్యం చేయాలి అని వాళ్ళు ఆ లేఖలో మెన్షన్ చేశారు. తెనాలి ఘటన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన ఉదాహరణ అని, ముగ్గురు పౌరులను, అందులో ఒక న్యాయవాదిని రోడ్డుపైనే పోలీసులు లాఠీతో కొట్టారు అని వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి అని, పోలీసులు సాక్ష్యంగా కత్తిని ఉంచి నకిలీ కేసు మేళవించారు అంటూ మెన్షన్ చేశారు. బీపీఎల్ వర్గాలపై ప్రభుత్వం అత్యాచారం చేస్తోందని, పేదలకు కొన్ని వందల రూపాయల ఆశ చూపి నకిలీ గంజాయి కేసుల్లో జైళ్లకు పంపుతున్నారని, వారికి న్యాయ సహాయం అందుబాటులో లేదు అని, ఇది ఆర్టికల్ 14, 19, 21లకు విరుద్ధమంటూ లేఖలో మెన్షన్ చేసినటువంటి వాళ్ళు న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై దాడి జరుగుతూ ఉందని, న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు ముప్పు వాటిల్లిందని, జడ్జీలు విధి విధానాలు పాటించకుండా మెకానికల్ రిమాండ్లు ఇస్తున్నారని, బెయిల్లు నిరాకరణలు, కోర్టుల్లో రాజకీయం ప్రవేశించిందని ఇది స్పష్టంగా అర్థమవుతోంది అని, రాజకీయ ప్రేరేపిత అల్లర్లు జరుగుతున్నాయి, మీడియాపై దాడులు జరుగుతూ ఉన్నాయి అని, సాక్షి టీవీ కార్యాలయాలపై ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతున్న దాడులు రాజకీయంగా ప్రేరేపించిన చర్యగానే పేర్కొన్నారు. ఇది స్వేచ్ఛా మాధ్యమాలపై ప్రత్యక్ష దాడి అని వాళ్ళు పొందుపరిచారు. ఇతిహాసంలోనూ టీడీపీ పాలన దుర్వినియోగాల చిట్టా అని, నందమూరి తారక రామారావు గారి రాజ్యాధికారాన్ని రాత్రికి రాత్రి తొలగించిన ఘటన నుంచి అమరావతి ల్యాండ్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ల వరకు టీడీపీ ప్రభుత్వ పాలనలో సాగిన అవినీతి, మీడియా దుర్వినియోగం, కుల ఆధిపత్యాన్ని ఈ నివేదిక చాటి చెబుతోంది అని, ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకొని రాష్ట్రంలో రాజ్యాంగ పాలన పునరుద్ధరించాలని, లేకపోతే ఇది భారత ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రమాదం అంటూ వాళ్ళైతే ఆ లేఖలో పొందుపరిచారు. సరే, ఈ లేఖలు వీళ్ళు పట్టించుకుంటారా కాదా ఇవన్నీ కాదు, కానీ మొత్తం మీద అయితే వాళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్లారు కదా.